ఎక్కడి నుంచో చీకట్లోంచి పరిగెట్టుకుంటూ వచ్చి స్టేజ్ మీద ఉన్న మా స్టూడెంట్స్ని వాళ్ళు కొట్టడం మొదలుపెట్టారు. లైట్లు పరగొడుతున్నారు. చైర్లు, స్టీల్ చైర్స్ ఇట్లా ఫోల్డ్ అవుతాయి కదా, అవి తీసుకొని ఇసురికి కొడుతున్నారు. కొద్దిమందికి ఇక్కడ దెబ్బ తగులుతుంది. మన దేవుడు మనల్ని రక్షించేవాడు, మన దేవుడు మనకి సహాయపడేటువంటి వాడు. ఆ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాం. మేము స్టేజ్ ఎక్కి పాడుతుంటే మళ్ళీ జనం కూడుకున్నారు అందరూ. ఆ రోజు ఎన్ని అద్భుత క్రియలు జరిగాయంటే మాకే అయి బాబోయ్ అనిపించింది. అంతమంది స్వస్థత పొందారు ఆ రోజు రాత్రి. అనేక సార్లు మనల్ని భయపెట్టడానికి రకరకాలైనటువంటి శోధనలు సాతాను తీసుకొని వస్తాడు. ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి మాకు బైబిల్ కాలేజ్ ఉండేది, ఫెయిత్ బైబిల్ కాలేజ్ అని గచ్చిబౌలిలో ఉండేది. ఇది మొదటి కొన్ని సంవత్సరాలు మొదలుపెట్టి ఒక 2-3 సంవత్సరాలు అయింది. వారికి ప్రతిరోజు వాక్యంని బోధిస్తూ వారికి సేవలో అనుభవం ఉండాలని చెప్పి ఇటువంటి కూడికలకి తీసుకెళ్ళి ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ రోగుల కొరకు స్వస్థత ప్రార్థన చేస్తూ నేర్పించేవారు. ఏ విధంగా దయ్యాల్ని వెళ్ళగొట్టాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి స్వస్థత కొరకు, ఏ విధంగా వాక్యం మానసిక జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం ఇవ్వడానికి తీసుకెళ్ళేవాళ్ళం. అయితే ఒకసారి బిహెచ్ఎల్ దగ్గర ఒక కూడిక పెట్టాం, ఓపెన్ ఎయిర్ మీటింగ్. నేనున్నాను, బహిరంగ సభ. అక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉంది. నాతో పాటు ఒక సేవకుడు స్టూవర్ట్ గ్రమెన్స్ అని ఒక ఆయన ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి. ఆయన ఆ రోజు బోధిస్తున్నాడు. మా దగ్గర మా స్టూడెంట్స్ ఉన్నారు. మాకు తెలియదు, మరి కొద్దిమంది ప్రభు పేరు ఇష్టం లేనటువంటి వారు, క్రైస్తవులు అంటే పడనటువంటి వారు, మీకు తెలుసు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాను, అటువంటి వారు ఉన్నారని మాకు తెలియదు. అక్కడ కొన్ని లైట్లు ఉన్నాయి, చైర్స్ వేశారని, స్టీల్ చైర్స్, ఆ రోజుల్లో ప్లాస్టిక్ లేదు. బోధించక ముందు కొద్దిమంది స్టూడెంట్స్ని వారికి ఎలాగా తమ సాక్ష్యాలు పంచుకోలో నేర్పించడానికి సమయం ఇస్తున్నాం. అందులో ఒక వ్యక్తి, నేను డీన్ ఆఫ్ స్టూడెంట్స్గా పనిచేస్తున్నాను. అప్పుడు స్టూడెంట్స్ అందరు స్టూడెంట్ బాడీ మీద నా దగ్గర వీడియో కెమెరా, ఆ రోజుల్లో వీడియో కెమెరా ఎంత పెద్దది ఉండేది, దానికి ఒక వీడియో కెమెరా ఉండేది. ఇవన్నీ మోసుకొని తిరుగుతున్నాను అటు ఇటు తీసుకుంటా, వీడియో తీసుకుంటా. ఒక స్టూడెంట్ వచ్చి పైకి ఎక్కి సాక్షి చెప్తున్నాడు. ఆ బిడ్డ హైందవ కుటుంబం నుంచి వచ్చాడు. అయితే చిన్నప్పుడే పోలియో వచ్చిందంట. వస్తే వారి తల్లిదండ్రులు అన్ని రకాల గుళ్ళకి వెళ్ళారు, మొక్కుబడులు చేసుకుని, ఏది చేసినా ఏం కాలేదు. కానీ ఎప్పుడైతే మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చామో ప్రభువు మా ప్రార్థన ఆలకించాడు. నేను సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాను, చూడండి నేను ఎంత మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు చూడండి అని చెప్పి అక్కడితో ఆపలేదు. కాబట్టి ఆ తక్కిన దేవుళ్ళు అందరూ దయ్యాలన్నాడు. ఆ మాట కొరకు వెయిట్ చేస్తున్నారు. అలా అనగానే వారందరూ ఎక్కడి నుంచో చీకట్లోంచి పరిగెట్టుకుంటూ వచ్చి స్టేజ్ మీద ఉన్న మా స్టూడెంట్స్ని వాళ్ళు కొట్టడం మొదలుపెట్టారు. లైట్లు పరగొడుతున్నారు. చైర్లు, స్టీల్ చైర్స్ ఇట్లా ఫోల్డ్ అవుతాయి కదా, అవి తీసుకొని ఇసురికి కొడుతున్నారు. కొద్దిమందికి ఇక్కడ దెబ్బ తగులుతుంది. నేను ఆ మధ్యలో నేను ఏమి బెదరకుండా అలాగే నిలబడి చూస్తున్నాను, దేవుని స్తుతి చెప్తున్నాను. మరి తీసుకెళ్ళి ఈ కెమెరా, ఈ ఎక్విప్మెంట్ పాడు కాకూడదని చెప్పి కారు ఉంటే కారులో అది పెట్టేసి మళ్ళీ అక్కడికే వచ్చాను. భయపడలేదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. లైట్లన్నీ పగలగొట్టారు. చీకటిగా ఉంది, కొద్దిగా వెలుతురు, ఏది మూన్ లైట్ ఉంది. 10-15 నిమిషాలు అంతా వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోలేదు. మళ్ళీ స్టేజ్ ఎక్కాం, ఎక్కి పాటలు పాడడం మొదలుపెట్టాం. స్టూడెంట్స్ అందరూ వచ్చారు. కొద్దిమంది పారిపోయారు భయానికి, కొద్దిమంది వచ్చారు. స్టేజ్ ఎక్కి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని అనుభవించాం. మన దేవుడు
మనల్ని రక్షించేవాడు. మన దేవుడు మనకి సహాయపడేటువంటి వాడు. మన దేవుడు మనకు విడుదల కలిగించేవాడు. మన దేవుడు మనకి ఆశ్రయం ఇచ్చేవాడు. ఆ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాం. మేము స్టేజ్ ఎక్కి పాడుతుంటే మళ్ళీ జనం కూడుకున్నారు అందరూ. ఆ రోజు ఎన్ని అద్భుత క్రియలు జరిగాయంటే మాకే అయి బాబోయ్ అనిపించింది. అంతమంది స్వస్థత పొందారు ఆ రోజు రాత్రి. హల్లెలూయా. చూడండి, సాతాను ఏం ప్రయత్నించాడు? ఈ విధంగా భయపెట్టి సువార్త ప్రకటించడం మనల్ని ఆ భయంతో మానేయాలని చెప్పి మనల్ని బెదరగొట్టడానికి ప్రయత్నించాడు. జనులారా వినండి, ఏ రకమైన ఎదురింపు ఈ దేశంలో మనకు వచ్చినా మనం ఆపము సువార్త ప్రకటించడం. ఈ ధైర్యం అనేది అవసరం. ఈ భయాన్ని మనము అధిగమించాలి, తొక్కేయాలి. హలో, ఇంకో సంఘటన అయింది ఇలా ఈరోజు చెప్పను. ఆ సంఘటన అంటే ఏదో ఇక్కడ స్టేజ్ ఎక్కి మీ ముందు లైట్లు టీవీ ముందు మాట్లాడడం కాదు. ఇవి అనుభవించాం మేము. ఈ లైట్లు టీవీలు ఇవి కెమెరాలు ఇవేమీ లేనప్పుడు, ఎవరు మమ్మల్ని గమనించినప్పుడు చేసిన సేవ మీకు ఎవరికీ తెలియదు. పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ ఆ జనముతో జీవిస్తూ, ఒకే ఒక చెరువు ఉండేదండి నీరుకి. ఒక పక్కన గొడ్లు కడిగేవారు, ఇంకో పక్కన బట్టలు ఉతికేవారు, ఇంకో పక్కన ఇంకో క్రియలు చేసేవారు. అవే నీళ్లు తాగాలి. అర్థమైందా? ఒక్కోసారి ఆ గ్లాస్ పెట్టి నీళ్ళు తెచ్చేవారు. ఆ గ్లాస్ ఇలాగ ఎత్తి చూస్తే అన్ని ఇలాగిలా కదిలే కనపడాయి. ఇది లేపి, ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు మార్కు సువార్త 16వ అధ్యాయంలో, ఏది మనకి ఎంత మాత్రము హాని చేయదు, కాబట్టి నీ నామంలో నేను తాగుతున్నాను. తాగాను, ఎప్పుడూ అస్వస్థత పొందలేదు. ఎన్నో స్టోరీస్, ఎన్నో కథలు ఉన్నాయి ఇలాంటివి చెప్పడానికి మీకు. ఒకటే, ఈ కథలు చెప్పి మిమ్మల్ని ఏదో ఉల్లాసపరచడానికి రాలేదు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చాను. మీ విశ్వాసాన్ని పురికొల్పించడానికి వచ్చాను. మనమందరం కూడా దేవునిలో ఉన్న వారిమి కాబట్టి, ఏ విధంగా దావీదు ఎదుర్కొని సవాలు చేసి వాడిని ఓడించాడో, ఇది ధైర్యముతో జరిగేది, భయముతో జరిగేది కాదు. భయపడకండి. స్టూడెంట్స్ అయిన వారు పరీక్షను భయపడకండి. నువ్వు ఏది భయపడతావో దాన్ని నువ్వు ఆకర్షిస్తావు. అవుద్దో లేదో, గెలుస్తానో లేదో, నాకు సీట్ వస్తుందో లేదో, అవుద్దో లేదో, ఈ భయాన్ని తీసివేయండి. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ భయపడతారండి స్టూడెంట్స్? అన్నీ చదివేస్తారు కానీ, అయ్యో నాకు జ్ఞాపకం ఉంటుందా. పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకముకి తెస్తాడన్నాడు వాక్యంలో. నువ్వు చేయాల్సింది హార్డ్ వర్క్, కానీ దానికి కావాల్సిన దేవుని కృప. చదువు, రాత్రింపగలు చదువు, నేర్చుకో, బాగా తెలుసు చదువుకో. కానీ నీ కష్టపడి చదివినందుకు నువ్వు గెలుస్తావంటే ఒక్కోసారి అనుమానమే. దేవుని కృప ఉంటే నువ్వు ఎప్పుడో చదివింది గుర్తు చేస్తాడు దేవుడు నీకు. కానీ ఆ సీట్ నాది, ఆ గెలుపు నాది. హల్లెలూయా. నేను గెలుస్తాను, నేను పొందుతాను అనే నమ్మకంతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. భయపడడానికి అవకాశం భయానికి ఏ రకమైన అవకాశం మన జీవితంలో ఇవ్వకూడదు, ఇవ్వము కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దీవించబడ్డారు ఈ రోజు. ఆమేన్. నేర్చుకున్నారు ఏమన్నా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. ప్రభా నాకు ఇటువంటి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రభా ఈ యొక్క భయాన్ని, భీతిని ఓడించగలిగేటువంటి శక్తిని ప్రభా నాకు మానసిక జ్ఞానం కాదు, మీ అందు అనుభవపూర్వకమైన జ్ఞానం నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. కమాన్ ప్రార్థన చేయండి, గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకు మహిమ కలుగును గాక రాజా. దేవా మీ కృపను కుమ్మరించండి నాయన. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా గొప్పగా ఆశీర్వించబడి, దీవించబడి, వాక్యంలో బలపరచబడి, ధైర్యంతో ముందు కొనసాగడానికి, జీవితంలో విజయవంతంగా నడవడానికి మీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా హల్లెలూయా, పరిశుద్ధాత్ముడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. ఓ దేవా హల్లెలూయా. రిబౌలి షంద బ్రదీన మఖస్య
Megron de Braklashende Grossia Bragata Mahua, Rota Baha, Ledonemanda Brasaka Maha, Lembraganda Grostelementa Gradena Makua. Oh, hallelujah, 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 hallelujah. Varishuddhatmada, hallelujah, Prabhu. Liberadina Makanda Brasakua, Erbanda Bradina Makarianda Rabaso, Bro Bla Brokustelementa Gradina Makua. Oh God, hallelujah. Oh Lord, hallelujah. Thank you, Lord. Thank you, Father. Thank you, my God. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.